అంటే సైలెన్స్ అనేది మనం కల్టివేట్ చేసుకుంటే వస్తుందా? పోషిస్తే వస్తుందా? బలపరిస్తే వస్తుందా? ఈ కల్టివేట్ చేసుకునేదెవరు? ఆయన టోటల్లీ మీ యొక్క అస్తిత్వం కంటే అతను వేరేగా ఉన్నాడా? ఈస్ దేర్ సైలెన్స్ ఎ స్టిల్ మైండ్ వెన్ వన్ డిజైర్ డామినేట్స్ ఆల్ అదర్స్? ఒక కోరిక అన్ని కోరికల మీని అధిగమిస్తున్నప్పుడు సైలెన్స్ ఉంటుందా? ఆర్ వెన్ ఇట్ సెట్స్ అప్ రెసిస్టెన్స్ అగైన్స్ట్ దెమ్, లేకపోతే వాటిని అడ్డుకుంటున్నప్పుడు గాని ఉంటుందా? ఈస్ దేర్ సైలెన్స్ వెన్ ద మైండ్ ఈజ్ డిసిప్లిన్? క్రమశిక్షణతో ఉన్న మనస్సుకు సైలెన్స్ ఉంటుందా? అది ఒక రూపంతో కంట్రోల్ చేస్తూ ఉంటే ఉంటుందా? డస్ నాట్ ఆల్ దిస్ ఇంప్లై ఏ సెన్సార్? అంటే ఇది సెన్సార్ చేస్తున్నవాడని అర్థం కదా! ఏ సో కాల్డ్ హయ్యర్ సెల్ఫ్ హూ కంట్రోల్స్ జడ్జెస్. ఒక హయ్యర్ సెల్ఫ్ ఉంది. అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది, జడ్జ్ చేస్తూ ఉంటుంది, ఎంచుకుంటూ ఉంటుందా? అంటే డస్ నాట్ ఆల్ దిస్ ఇంప్లై ఏ సెన్సార్? అక్కడ ఒక సెన్సార్ ఉన్నాడని అర్థం కాదా? ఆ సెన్సారే వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉన్నాడనమాట. ఆ తర్వాత ఆయనే వీటిని జడ్జ్ చేస్తున్నాడు. ఎంచుకుంటున్నాడు. అంటే అని అడుగుతున్నారు. హైయర్ సెల్ఫా ఇవన్నీ చేస్తోంది? అండ్ ఈస్ దేర్ సచ్ ఎన్ ఎంటిటీ? అలాంటి వాడు ఒకడున్నాడేంటి? వీటిని సెన్సార్ చేసి ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇదే అని ఎంచుకునేవాడు ఒకడున్నాడా? ఇఫ్ దేర్ ఈజ్ ఈజ్ హి నాట్ ద ప్రొడక్ట్ ఆఫ్ థాట్? ఒకవేళ ఒకడున్నాడు అంటే ఆలోచన తయారు చేసిందే కదా అది. ఆలోచన అన్నది దానంతట అది డివైడ్ అయిపోతుంది. హై, లో అని. ఉన్నతమైనది, లో అంటే నీచమైనది అని. ఆ శాశ్వతమైనది అలాగే అశాశ్వతమైనదని ఆలోచన విడగొడుతోంది. నిశ్చలమైనదని ఈ స్టిల్ ద ఔట్‌కమ్ ఆఫ్ ద పాస్ట్. ఇదంతా కూడా గతంలోంచొచ్చిందే. ఆఫ్ ట్రెడిషన్, సాంప్రదాయంలోంచి, సమయంలోంచి వచ్చాయి ఈ విడగొట్టడాలన్నీ. ఇన్ దిస్ డివిజన్, ఇలా డివైడ్ చేయడంలో దానికి భద్రతొస్తోంది. ఆలోచన లేకపోతే కోరిక అన్నది అది ఎప్పుడు కూడా భద్రతని ఈ సైలెన్స్‌లో వెతుక్కుంటోంది. అందువల్ల అది ఒక సిస్టమ్ కావాలని అడుగుతుంది. ఒక మెథడ్, ఒక పద్ధతి కావాలని. అది కోరుకున్న ఒక పద్ధతి దానికి అవసరం పడుతోంది. ప్రాపంచిక విషయాల ప్లేస్‌లో, ఇన్ ప్లేస్ ఆఫ్ వరల్డ్లీ థింగ్స్, ఇట్ నౌ క్రేవ్స్ ద ప్లెజర్ ఆఫ్ సైలెన్స్. అంటే ఇంతకు ముందంతా ప్రాపంచిక విషయాలు కావాలని కోరుకున్న ప్లేస్‌లో, ఇప్పుడు సైలెన్స్‌లో ఉన్న ఆనందం కావాలని కోరుకుంటోంది. అందుకని మళ్ళీ సంఘర్షణ. వాట్ ఈజ్ ఉన్నదానికి, అది కోరుకున్న దానికి, అది ఎలా అవ్వాలనుకున్న దానికి మధ్యలో సంఘర్షణ ఉంటోంది. దేర్ ఈజ్ నో సైలెన్స్ వేర్ దేర్ ఈజ్ కాన్‌ఫ్లిక్ట్, రిప్రెషన్, రెసిస్టెన్స్. ఎప్పుడైతే మనకి సంఘర్షణ ఉంటుందో, అలాగే అడ్డుకోవడం ఉంటుందో, అలాంటి దగ్గర సైలెన్స్ అనేది దేర్ ఈజ్ నో సైలెన్స్ ఉండదు. షుడ్ వన్ నాట్ సీక్ సైలెన్స్? అయితే సైలెన్స్‌ని ఎవరు అన్వేషించకూడదా అన్నారు. దేర్ కెన్ బి నో సైలెన్స్ యాస్ లాంగ్ యాస్ దేర్ ఈజ్ ఎ సీకర్. అన్వేషకుడు ఉన్నంత కాలం అక్కడ సైలెన్స్ ఉండదు. దేర్ ఈస్ ద సైలెన్స్ ఆఫ్ ఎ స్టిల్ మైండ్ ఓన్లీ వెన్ దేర్ ఈస్ నో సీకర్. అన్వేషకుడు లేనప్పుడు మాత్రమే నిశ్చలమైన మనస్సు యొక్క సైలెన్స్ ఉంటుంది. కోరిక లేనప్పుడు ఉంటుంది. వితౌట్ రిప్లయింగ్, పుట్ ద క్వెషన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఏ జవాబు చెప్పకుండా నీకు నువ్వే ఈ ప్రశ్న వేసుకో. కెన్ ద హోల్ ఆఫ్ యువర్ బీయింగ్ బీ సైలెంట్? మొత్తం నువ్వంతా సైలెంట్‌గా అవ్వగలవా? Can the totality of the mind, the conscious as well as the unconscious, be still? మీ మొత్తం కాన్షియస్, అన్‌కాన్షియస్ నిశ్చలంగా ఉండగలదా? మీరు ప్రశ్నించుకోండి అన్నారు. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. అంటే మనం అన్వేషిస్తున్నంత కాలం మనకి అది దొరకదు. ఎందుకంటే అక్కడ సెన్సార్ ఒకడుండాలి. ఇది మంచిది, ఇది కాదు అని జడ్జి చేసేవాడు ఎవడున్నాడు? అది ఉన్నాడు అంటే థాట్ నిర్మిస్తోంది. ఇదంతా గతంలోంచొచ్చిందే అన్నారు. ఈ విషయం మనం బాగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే గతంలోంచి ఈ ఆలోచనలన్నీ మనకొస్తున్నాయి. గత జ్ఞానమే తెస్తుంది.
టాపిక్ అంతా కూడా దేని మీద ఉందండి? అంటే సైలెన్స్ ఆఫ్ ద మైండ్. మైండ్ సైలెన్స్ చేయడం అన్న విషయం. అంటే మనం ప్రయత్నిస్తే అయ్యేది కాదు. మనం అవగాహన చేసుకోవాలి. మనం ఎప్పుడు మనం ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ నేను అసూయతో ఉన్నాను. అసూయ ఉండకూడదు. అలా అవ్వాలి. నేనున్న స్థితి అన్నది యథార్థ స్థితి. నేను అవ్వాలి దాన్ని వాట్ ఈజ్ అంటాం. నేను అవ్వాల్సిన స్థితికి, నేనున్న స్థితికి మధ్యలో సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. నేను ఇలా ఉండకూడదు, అలా అవ్వాలి. ఆ రెండిటికి మధ్య సంఘర్షణ. ఆ సంఘర్షణ మన మనస్సుకు ఎప్పుడు ప్రశాంతత ఉండదు. ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి తర్వాత. అర్థమైనది. వసంతలత నీకు అర్థమైందా? అర్థమైంది లక్ష్మి. అర్థమైంది. అదే అతను అడుగుతున్నారు కదా! అంటే అతను యాక్చువల్లీ ఏదో పోలియో ఎఫెక్టెడ్ పర్సను. అతనికి అంటే ఎన్వి ఎప్పుడు అసూయతో ఉండడం అనేది అలవాటైపోయింది. కంపేర్ చేసుకోవడం, అసూయ పడడం, మొదటి స్థితికి, ఇప్పటి స్థితికి ఉండే తేడా చూసుకోవడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఎప్పుడు ఆహ్, హ్మ్, డిస్టర్బ్డ్‌గా ఉండి అతను అడిగారనమాట. నేను అసూయతో ఉండకుండా ఉందాము అని ఎంత ప్రయత్నిస్తున్నా అది అవ్వడం లేదంటే, అలా ప్రయత్నమే ఆ డిజైరే నిన్ను అడ్డుతోంది. అదే కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తున్నది. ఆహ్, అసూయని అందుకే కదా ఇప్పుడంటారు అసూయ గాని, కోపం గాని అలా వితౌట్ ఎనీ చాయిస్ చూస్తూ ఉండడం నేర్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. అంతే తప్ప జడ్జ్‌మెంట్‌తో ఉండి నేనిలా ఉండాలి అనే డిజైర్ ఎప్పుడొస్తుందో అప్పుడు మైండ్‌లో కాన్‌ఫ్లిక్ట్ సంఘర్షణ వచ్చి అది నువ్వు చేయలేవు. సో, కాన్‌ఫ్లిక్ట్‌ని దూరం చేయాలి అంటే యథార్థ స్థితిని యాజ్ ఇట్ ఈజ్ చూడాలి. వితౌట్ ఎనీ కంపారిజన్, వితౌట్ ఎనీ డిజైర్. ఇది చెయ్యాలి అని నిజమే. ఎప్పుడనుకుంటున్నామో ప్రస్తుత పరిస్థితి నీకు నచ్చదు కదా! అందుకని అదే కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తది అన్నారు. తర్వాత అతను ఇంకోటేం చెప్పారంటే, అదే సీకర్ ఉన్నంత సేపు మైండ్ సైలెంట్ అవ్వలేదు. సైలెన్స్ నీకు కావాలి. ఒకప్పుడు మొమెంట్స్ ఆఫ్ సైలెన్స్ వస్తూ ఉంటుంది. ఒకప్పుడు రాదు అంటే, ఎప్పుడైతే ఆ సైలెన్స్ కావాలి అని చెప్పేది కూడా ఒక అన్వేషకుడే కదా! ఒక థాటే క్రియేట్ చేసింది ఆ సీకర్‌ని. సో, అది ఉన్నంత సేపు నీ మైండ్ ఎప్పుడూ డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. అయితే ఇంకోటన్నారు సైలెంట్‌గా ఉండే అంటే యథార్థ స్థితిలో ఉండి సైలెంట్‌గా ఉండే మైండ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మనం సాధారణంగా బుర్రలో ఏవో ఆలోచనలు ఎప్పుడు ప్రీఆక్యుపైడ్‌గా ఉంటే, మనం సరిగ్గా పని చేయడం అనేది అవ్వదు. ఆనందంగా కూడా ఉండలేము. ప్రెజెంట్ స్థితిలో ఫ్యూచర్ నీకు తెలియదేమిటో దాని గురించి భయం, పాస్ట్ నుంచి గురించి మెమోరీసు వీటి మధ్యలో ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాము. ఆ మైండ్ ఎప్పుడు యథార్థం మీద దృష్టి పెట్టలేదు. యథార్థం మీద అంటే ప్రెజెంట్ స్టేట్ మీద నువ్వు కాన్సంట్రేట్ చేస్తే అసలు ఫ్యూచర్ గాని, పాస్ట్ గాని ఏమీ నిజంగా జ్ఞాపకం ఉండవు. అది అసలు యాక్చువల్లీ సైలెంట్ మైండ్, యాక్టివ్ మైండ్ అని ఆయన చెప్పారు. డిజైర్ అనేది వదిలేసి, కంపారిజన్ అనేది వదిలేసి, మామూలు సీకర్ అనేవాడు లేకుండా అంటే ఎక్స్‌పీరియన్సర్ అనేవాడు లేకుండా ఉండేటువంటి స్థితి సైలెంట్ స్థితి అని అది చెప్పారు. ఎందుకంటే సీకర్‌ని కూడా ఆలోచనే తయారు చేస్తుంది. హ్మ్. సీకర్‌ని, అవును. సెన్సార్‌ని అందరిని. అసలు ఈ కోరికలంటే అర్థం ఏమిటంటే లేని స్థితిని నీకు ఒప్పుకోకపోవడం. ఇది నాకు కావాలి అని అనుకోవడం అన్నమాట. అంటే యథార్థ స్థితిని నువ్వు ఒప్పుకోకపోతే అది యథార్థ స్థితిని అంతే అది దాన్నిగా మనకు ఆ సంఘర్షణ మొదలవుతుంది. అశాంతి. మొదలైపోతుంది. నేను లేను కదా! అనే డిస్సాటిస్ఫాక్షను ఇది అది. అందుకే పాస్ట్‌ని ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకోకు. ఫ్యూచర్ గురించి ఆలోచించు. ఉన్న స్థితిలో ఉండి చూడు అని అంటున్నారు. అది ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు నేను ఎవ్వరికి. చెప్పాను కదా! ఒకతనొస్తే అబ్బాయికి ఇలా చెప్పేసరికల్లా గ్రహించాడు. హ్మ్. తర్వాత అది హ్మ్. చాలా యాక్టివ్‌గా చాలా బావుందన్నాడు. ఫేస్‌లో కూడా ఇలా వెలుగొచ్చింది. అంటే ఏంటి నేనదే హ్మ్. చెప్పాను. ఇంతకుముందు గతం దాంట్లో అలా కొట్టుకుపోయి అవేర్‌నెస్‌తో ఉండమన్నాను. అదే తనకెంతో హ్మ్. హ్యాపీనెస్ తెచ్చేసిందనమాట.
అంటే దాన్ని వెంటనే తెలుసుకుంటున్నాడు హ్మ్. గనక, అంత కొంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది గనక తెలుసుకున్నాడు వెంటనే. అవేర్‌నెస్ మనకు ఎంత కూడా అంతే అసలు. అంటే మనకి ఎవరికైనా అంటే మనలో కూడా ఇప్పుడు హ్మ్. ఏవో వస్తాయి పాత ఇప్పుడు ఆలోచన ఏమన్నాడో అవి తెలుసునా? ఎంత ఒక ఆ! సైకాలజిస్ట్ కూడా చెప్పలేక ఇంతలాగా నాకు అంటే తను డాక్టర్ అన్నమాట. హ్మ్. ఇంక ఎవ్వరు హ్మ్. అంటే ఎన్నో రకాల లెక్చర్‌లోంచి నాకు సొల్యూషన్ రాలేదు. దీంట్లోంచి వస్తుందన్నాడు. అంటే అవేర్‌నెస్‌కి అంత నిజమే. పవర్ ఉంది. అవును. అది నిజమే అసలు. చాలా శాంతంగా ఉంటుంది మైండ్. అదే శాంతం. అది నిజంగానే. అంటే మనకి అలా ఆలోచనల్లో ఎంతో ఎనర్జీ కూడా పోతూ ఉంటుంది. అక్కర్లేని ఏం కరెక్ట్. ఆలోచిస్తున్నామో మనకే తెలియకుండా కూడా ఉంటారు కొందరు. అలా ఆ! వెళ్ళిపోతుంటే అవి కాన్షియస్‌గా, సబ్‌కాన్షియస్‌గా ఎందుకు ఏమిటి అవును. తెలియకుండా అలా నిరంతరం ఏదో ఆలోచన శక్తికి వేస్ట్ చేసేస్తూ ఉంటాం. హ్మ్. ఆ! శారదా నీకేమైనా డౌట్ ఉందా? సగమే విన్నావా? లక్ష్మి గారు, చెప్పండి ఆనంద్ కుమార్ గారు. ఈ డౌట్స్ క్లారిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ నాకు ఆ! సుధ గారితో చిన్న క్లారిఫికేషన్ అవసరం ఉంది. నాకు 2 మినిట్స్ లాస్ట్‌లో అలౌ చేయండి. ఇప్పుడే చెప్పండి పర్వాలేదు. టైం ఉంది. అంటే మిగతా వాళ్ళకేమైనా డౌట్లుంటే ఇది ఇర్రెలెవెంట్ అందులో టాక్‌కి మీరు ఉన్నారుగా. సంబంధించింది కాదు. ఆహా! ఓకే. ఓకే. నమస్తే. సంబంధించింది చెప్పండి. కాదు. ఇది వింటా నేను. బావుంటుంది. మీరు చెప్తారు. వింటాను. చెప్పండి. అలా కాదు, చెప్పడానికి కాదమ్మా. చిన్న క్లారిఫికేషన్ మీ నుంచి. ఇంకో విషయం మీద ఓకే. అంటే అంటే దీనికి ఇందులోనే సంబంధించి వారు ఒక పదాన్ని వాడారు. ఆ! సో, దాని క్లారిఫికేషన్ తీసుకుందామని. అంతకన్నా చెప్పండి ఇంకేం లేదు. పర్వాలేదు. అది అందరికీ సంబంధించిందే. ఇంకేదో విషయమేమో అనుకుంటున్నాను. చెప్పండి. ఆ పదం లేదు, ఏంటి? లేదు, లేదు. చెప్పండయితే. వారు ఈ ఆ! సంబోధిస్తూ శ్రీ గురుభ్యో నమః అని చెప్పేసి హ్మ్. వారు సంబోధించారు. హ్మ్. ఆ సంబోధనలో వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనే దాని మీద తెలుసుకుందామని, అంతకంటే ఇంకేం లేదు. గురువు అంటే ఆధ్యాత్మిక సభ్య ఆత్మే గురువు కదా! మీరు కాదండి. మీరు కాదు. సుధా గారా? ఇలా చేసిన దగ్గరే నేను పి. రామకృష్ణ గారితో దూరమయ్యాను. వసంతలత? ఎవరిని అదే నేను ఆ! వసంతలత అది కదా కదమ్మా ఇవాళ సుధ గారు చెప్పింది. హ్మ్. సుధ నేను గారు అనుకుంటారు ఎప్పుడో చెప్పానండి. శ్రీ నేను గురుభ్యో చెప్పాను. నమః. శ్రీ గురుభ్యో నమః అన్నానండి. ఆ! శ్రీ మీరేనా? అని పెట్టాను. గురువుకి ముందర శ్రీ అన్నాను. అన్నాను. శ్రీ అని కాదు, 2 కలిపానమ్మా. అది నేను దాన్ని విడదీయడం కాదు. అసలు శ్రీ ఫిజికల్ గురు గురువుని తలిచారా? లేకపోతే యాస్ట్రల్ మాస్టర్‌ని తలిచారా అని నాకు క్లారిఫికేషన్ కావాలమ్మా. శ్రీ మామూలుగా గురుభ్యో నమః అన్న దానిలో శ్రీ మీ అంటే భావనే, మీ గురువు ఎస్పెషల్లీ మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఏ గురువు ఉద్దేశంతో పెద్దాయన అని అలా. మనకు గురువు అంటే ఎవరైనా గురువులు మనకి పూజ్యనీయులని కాబట్టి, ఈ శ్రీ అంటే మంగళకరమైనది అన్న ఉద్దేశంతో శ్రీ గురుభ్యో నమః అన్నానండి. నేను ఆ రెండిటిని విడదీసి అడగట్లేదమ్మా. 2 కలిపే చూస్తున్నాను. మంచిది నుంచమ్మా. విషయం హ్మ్. అది తెలుసుకోవడం కోసం. అదే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు హ్మ్. నేను పీస్ ఆఫ్ సొసైటీ డయాస్ మీదను, అంతకుముందు హ్మ్. ఒక 2, 3 సంవత్సరాలు కృష్ణమూర్తి గారి డయాస్ మీద ఉన్నాను. ఈ 2 డయాస్‌లకు సంబంధించిన వారే మన లక్ష్మి గారు. వారు హ్మ్. టాక్‌లో గాని, వారు మీటింగ్స్‌లో గాని, ఈ 2 హ్మ్. డయాస్ మీద ఉంటున్నప్పుడు ఈ పదం ఎప్పుడు వినలేదు నేను. ఓకే అండి. శ్రీరుభ్యో నమః అని, గురుభ్యో నమః అని పదాలు ఈ 2 డయాస్ మీద వినలేదు. అందువల్ల మీరు డిఫరెంట్ ఏమో అనుకోని అందుకు మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ 2 కాకుండా వేరే మీరేమో అనుకోని, వేరే సంస్థలతో హ్మ్. పరిచయం ఉందేమో అని. మీ ఆ! ఆధ్యాత్మిక పరిచయం సంస్కృతం. అంతకంటే ఇంకేం. నేను పరిచయం అందులో నుంచి ఉందండి వచ్చినవాడినమ్మా. సంస్కృతం. సుధ హ్మ్. గారు. ఏం నేను లేదండి. సంపూర్ణంగా హ్మ్. ఈ గురు హ్మ్. సాంప్రదాయం నుంచి వచ్చిన వాడిని. బ్యాక్‌గ్రౌండ్ నాది. అది అందుకనే సంతోషం అనిపించింది ఆ పేరు తలిచేసరికి. హ్మ్. నా రడార్‌లో అంతేనండి. వయసిస్సు కనిపిస్తే ఎంత సంతోషపడతానో, మీ పదంతో అంత సంతోషపడ్డాను ఉదయాన్నే. హ్మ్. అంతే కొంచెం తప్ప మేము సంస్కృతం విమర్శనార్థం. బ్యాక్‌గ్రౌండ్ ఉందండి. ఉంది. సంస్కృతం బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఏంటంటే నేను గురువు అంటే ఆయన పెద్దాయన, పూజ్యులైన వారు కాబట్టి గురువు అన్నా. ఎవరైనా మనకి గురువు అంటే పూజనీయులైన వారు, పెద్దవారు. 100% కరెక్ట్ అమ్మ సుధ మంగళకరంగా గారు. పెట్టాను. 100%. హ్మ్. 100% కరెక్ట్. కానీ నేను ప్రస్తుత డయాస్ మీద ఆ పదం వినట్లేదు. ఆ వినకపోవటం హుహుహు. వల్ల నేను పలకలేకపోతున్నాను. హ్మ్. దానికి బాధపడుతున్నాను. ఈరోజు మీ నోటి ద్వారా ఇంతకు ముందుకు ఉన్నారు. కాన్సంట్రేట్ చేయలేకపోయాను ఆ రోజు. చాలా మార్లు మీరు మీ టాక్‌లో ఆ హ్మ్. పరమ గురువుని తలిచారు. అది హ్మ్. ఫిజికల్ గురువా, నాన్ ఫిజికల్ అని తర్వాత. హ్మ్. ఎవరైనా గురువే. సో, కానీ కానీ ఆ అవును. పదం ఆనంద్ పలకడం కుమార్ అన్నది గారు మా డయాస్. అందరూ చెప్పండమ్మా. లక్ష్మి గారు ఇప్పుడు మొదలెట్టేటప్పుడు చెప్పండి. గురుభ్యో నమః అనే చెప్తున్నారండి. ప్రతి ఒక్కరును స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు శ్రీ గురుభ్యో నమః అనో, గురుభ్యో నమః అని మొదలుపెడతారు.
అది ఇక్కడ లేదమ్మా మా డయాస్ మీద అంటే మన డయాస్ మీద తీసో సొసైటీ డయాస్ మీద కానీ కృష్ణమూర్తి గారు డయాస్ మీద కానీ అది నేను వినలేదని చెప్తున్నాను. ఆ పదానికి దూరం అయిపోయిన ఆ డయాస్ మీద ఉన్నంత కాలంలో ఆ పదం వినటానికి పలకడానికి కూడా నాకు లిమిటేషన్స్ రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ టాక్ ద్వారా ఈ జూమ్ మీటింగ్ లో వారి నోటి ద్వారా ఆ పదం వినడం నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఆ పదం పలికారంటే కొద్దిగా స్పిరిచువల్ గా అద్వైతంతో గురు సాంప్రదాయం మీద పరిచయం ఉంది ఏమో సుధగారు కానీ తెలుసుకోవడం కోసం మాత్రమే, వారికి పరిచయం ఉంది ఏమో అని తెలుసుకోవడం కోసం మాత్రం తప్ప ఎటువంటి విమర్శ కాదు. నమస్తే అమ్మా సుధగారు. సుధగారు మంచి మీ కాన్సెప్ట్ మీ భావన చాలా మంచిది. మీకు ఏమ్మా అవగాహన అయింది చెప్తారా ఈ విషయం ఈ రోజు మీటింగ్ మీదమ్మా? ఏంటండి ఈ రోజు టాక్ మీదనా? ఆ, ఆ. ఈ రోజు మీ టాక్ వింటూ మరి నేను కండిషన్ వల్ల కానీ లేని వాళ్ళు కానీ అనిపిసెంట్ గారు థాట్ పవర్ ఇట్స్ కంట్రోల్ అండ్ కల్చర్ మీద ఒకటిని గంధం భుజంగరావు గారు తాడేపల్లిగూడెం మీకు తెలిసే ఉంటది, తెలుసు. రిటైర్డ్ హెడ్ మాస్టర్. ప్రిన్సిపల్ వారు జేకే టాక్స్ మీద సంభాషణ నుంచి మనతోనే ఒక చిన్నది పాంప్లెట్ తీసుకొచ్చారు. ఆ వెరీ ఫస్ట్ మూమెంట్ ఆ రెండింటికి వెళ్ళిపోయి ఆ రెండు రెఫర్ చేసుకుంటూ మిమ్మల్ని విన్నాను. మీరు ఏం చెప్పారు వినలేదు కానీ ఇప్పుడు వసంత లక్ష్మి గారా వసంతలత వసంతలత గారు చెప్పినది బ్రీఫ్ ఏదైతే ఉందో సంపూర్ణంగా అర్థమైంది మీరు ఏం చెప్పారు అన్నది. వాళ్ళ తాలూకు అవగాహన ఏదైతే ఉందో అవగాహన సంపూర్ణంగా విన్నాను. విన్న తర్వాత మీరు ఏం చెప్పారు అర్థమైంది. కరెక్టే. అది మీరు చెప్పేటప్పటికి నేను డైవర్ట్ అయిపోయాను నేను టోటల్ గాను. ఈ రెండు రిఫర్ చేసుకుంటూ మిమ్మల్ని అన్నాను. తర్వాత మీరు ఏం చెప్పారు అన్నది వారి ద్వారా నాకు అర్థం అయిపోయింది. సంతోషం అమ్మ. వసంత గారికి ఒక థ్యాంక్స్ చెప్పాలి. వసంతలత గారికి చాలా చక్కగా చెప్పారు. మీ డెప్త్ నాకు అర్థమైంది. ఇది వినటం ద్వారా వచ్చేది కాదు. ఈ రోజు ఇప్పుడు మీరు చెప్పిందేకైతే కాదు, నాకు అర్థమవుతుంది. అవును, తను మననం చేసుకుంటుంది మళ్ళీ వాళ్ళు అన్నిటినీ అని చెప్పి. అదే ఇప్పుడు జస్ట్ హాఫ్ అన్ అవర్ లో లక్ష్మి గారి ద్వారా వినిది చెప్పింది అయితే కాదు. అవును, కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది, కొంత అవగాహన ఉంది. తను కూడా నమస్తే అమ్మా. 3 years వస్తుంది లెక్చర్స్ కి, విని ఊరుకోకుండా దాన్ని ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ. అదే అర్థం నాకైతే అర్థమైందమ్మా. వారు ఈ 5 minutes లో ఎక్స్ప్లెయిన్ చేసింది, మీ 30 minutes చెప్పింది ఏదైతే ఉందో 5 minutes చెప్పగలిగింది నేను సంపూర్ణంగా విన్నాను. నాకు అర్థమైతో పాటు తన తాలూకు అవగాహన ఏ మేరకు ఉందో కూడా అర్థమైందమ్మ నాకు. వారికి పరిచయం ఉందో నాకు అర్థమైంది కృష్ణమూర్తి గారితో. నమస్తే. మీకు మీ తాలూకా డౌట్స్ క్లారిఫికేషన్ కి ఇబ్బంది పెట్టి ఉంటాను. ఎవరు అడగట్లేదు కదా. శారదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లక్ష్మి, చాయిస్ చెయ్యకుండా అన్నావు అంటే ఎప్పుడైతే అవేర్నెస్ తో ఉన్నప్పుడు అంటే ఏంటి చాయిస్ చెయ్యకుండాను మనం చాయిస్ చేస్తామా? జనరల్ గా అంటే చాయిస్ ఇప్పుడు నీ మాట విందాం అనుకోవడం, వినకూడదు అనుకోవడం, ఇది నా చాయిస్ అన్నది. ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఇలాగ చాయిస్ ఎంచుకుంటాం కదా. ఆ చాయిస్ లేని అవేర్నెస్ అన్నది అవసరం. చాయిస్ లెస్ అవేర్నెస్ అంటారు. అంటే అక్కడ ఏ ఎంపిక లేనటువంటిది ఉండాలి అవేర్నెస్. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలవా ఎంపిక అంటే? ఇప్పుడు చూడు, మనం నీకు అసూయ వచ్చింది అనుకో, నువ్వు చూస్తున్నావు అసూయని, చిచ్చి ఇది మంచిది కాదు అనుకుంటూ అలా అసూయ లేకపోవడం మంచిది అనుకుంటే అక్కడ చాయిస్ ఉన్నట్టు లెక్క. జడ్జిమెంట్ అండి లక్ష్మి గారు, జడ్జి చేయకూడదు. అది అంటే అందులో జడ్జిమెంట్ లిమిడీకృతంగా ఉంది ఆ చాయిస్లో. అన్నీ ఉంటాయి కదా, ఇది బాగోలేదు అల్లది బాగుంటుంది, అలాంటివి ఏమీ లేకుండా దాన్ని చూడగలగడం, అది చాయిస్ లెస్ అవేర్నెస్. ఇప్పుడు ఏదైనా డెసిషన్ మేకింగ్ చేయాలి అంటే ఉండాలి కదా చాయిస్ అన్నది. అంటే అలా మనం శారదా ఇక్కడ ఏం ఏ ఊరికైనా వెళదాం అనుకుంటే బస్సులో వెళదామా, ట్రైన్ లో వెళదామా అంటే ఏదైనా అప్పుడు చాయిస్ పెట్టుకుంటున్నాం కదా. చాయిస్ ఈజ్ ఆఫ్ ద మైండ్. జడ్జి చేస్తున్నాం. శారదా, నీకు ఇక్కడ కొంచెం సూక్ష్మంగా చూడు. చాయిస్ ఎక్కడ మనస్సుది కదా. అవేర్నెస్ అన్నది మనసుకు అతీత స్థాయి. ఆ చాయిస్ లేని ఆ అవేర్నెస్ లో మనం ఉండగలిగినప్పుడు సంపూర్ణంగా అవగాహన అవుతుంది విషయం. మనస్సుతో ఉన్నంతసేపు అది అవగాహన అవ్వదు. ఒకదాన్ని ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తాం. అందుకనే అవేర్నెస్లో
ఆ స్థితి అంతా అవగాహన అవుతుంది. ఇప్పుడు ఒంటరితనం ఉందనుకో, లేదా చూడగలుగుతున్నాం. దాన్ని చూడగలిగినప్పుడే అది మనకి ఇది బావుంది, ఇది బాగోలేదు, ఇది నచ్చలేదు అనుకోకుండా దాన్ని అవగాహన చేసుకోవడం అనేది చాయిస్‌లెస్ అవేర్‌నెస్‌లో అప్పుడు అది సంపూర్ణంగా అంతమైపోతుంది. అర్థమైందా? లక్ష్మి గారు లేదు లక్ష్మి, ఒక రోజు నాకు అంటే మనసుకు చాయిస్‌లెస్ సంబంధించింది అవేర్‌నెస్ మీద చెప్తున్నావు. హ్మ్. చెప్పండి. ఒక్కరే మాట్లాడతారు. చెప్పండి ఆనంద్ కుమార్ గారు. లేకపోతే తర్వాత శారద ఆ! గారు. ఒక రోజు ఒక మీటింగ్‌లో హ్మ్. చాయిస్‌లెస్ అవేర్‌నెస్ మీద ఒక్కమారు మీరు టాక్ ఇవ్వగలిగితే మాకు సంపూర్ణ అవగాహన అవుతదమ్మా. మీకు అలాగే. అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే. ఇది వెరీ గుడ్ కాన్సెప్ట్. కృష్ణమూర్తి గారి కాన్సెప్ట్‌లో ఇది చాలా ముఖ్యమైనది చాయిస్‌లెస్ అవేర్‌నెస్ అన్నది. హ్మ్. సో, దాని మీద ఒకరోజు ఎక్స్‌క్లూజివ్‌గా ఇవ్వగలిగితే మాలో ఉన్న డౌట్స్ గాని, మరొకటి వైపు ఆ సంపూర్ణ అవగాహన అవుతది. హ్మ్. శారద నీకిప్పుడు అర్థమైందా లేదా? నువ్వు మనసుకు సంబంధించింది అన్నావు. హ్మ్. నేను ఏదో ఫంక్షన్ పెట్టినప్పుడు వీళ్ళని పిలవనా, వాళ్ళని పిలవనా అన్నాననుకో. హ్మ్. అనుకుంటే అప్పుడు నేను చాయిస్ పెడుతున్నా, డెసిషన్ మేకింగ్ చేస్తున్నప్పుడు చాయిస్ వస్తోంది కదా! అంటే అప్పుడు మనసు ఇక్కడ కూడా చాయిస్ పనిచేస్తది కదా! కాదమ్మా. శారదా అది కాదు. ఇప్పుడు ఇక్కడ ఎటువంటి పరిస్థితిలో చాయిస్‌లెస్ అవేర్‌నెస్ అంటే, నీ లోపలున్న అంతరంగాన్ని నువ్వు చూస్తున్నావు. నీలో ఒక గుణం ఉంది. ఆ గుణాన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు. విన్నావా? అవేర్‌నెస్‌తో హ్మ్. చూస్తున్నావు. అది చూస్తున్నప్పుడు హ్మ్. ఛీ! ఇలాంటి గుణం హ్మ్. ఉందా? అని గాని, ఇదేం గొప్పది నాకున్నది అని గాని, ఏమి లేకుండా చూడగలగడం. ఇప్పుడు ఓకే. ప్రాపంచిక అంటే వ్యవహారాల్లో చెప్పలేదు. ఆ చాయిస్ ఉంటుంది కదా! హ్మ్. హ్మ్. వెన్ యూ ఆర్ అంటే అబ్జర్వింగ్ యువర్ సెల్ఫ్ టోటల్ మనుషులతో అటెన్షన్. మాట్లాడటంలో కూడా ఆ! మనుషులతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనసు ఇన్వాల్వ్ అవుతుంది అక్కడ. మనసు ఉంటుంది. అవునవును. అది మనస్సు ఇన్వాల్వ్ ఇక్కడ నువ్వు ఒక్కసారి గమనించు. ఇదేంటి చెప్తున్నారు? నిన్ను మనస్సు ఇన్వాల్వ్ ప్రాపంచిక విషయాల్లో అలాగే ఉంటుంది. కానీ వెన్ యూ ఆర్ లుకింగ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. నీ ఒక ప్రత్యేకమైన హ్మ్. ఒక లక్షణం నీకు నచ్చట్లేదు. ఛీ! ఛీ! ఇది బాగోలేదు హ్మ్. అంటూ దాంట్లోంచి పారిపోవాలనుకుంటాం. ఆ పరిస్థితుల్లో జరిగింది చెప్తున్నారిక్కడ. అర్థమైందా? ఓకే. నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు నన్ను నేను ఆహ్, అబ్ ఆహ్, జాగృతగా అంటే నా తాలూకా లక్షణాలను గాని, ఏదైనా సరే నేను వస్తున్న ఆలోచనలని ఒకసారి పరిశీలిస్తున్నప్పుడు అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు, హ్మ్. అప్పుడు ఇది మంచి, ఇది చెడు అనకుండా దాన్ని జస్ట్ వచ్చిందని జస్ట్ చూసి వదిలేస్తూ ఉండడం. అహా! చూడ్డం అంటే అక్కడ సమగ్రంగా చూస్తాం. అది ఏదో చూసి కేర్‌లెస్‌గా అలా కాదు. అలా చూడ్డంలో అది అవగాహన అవుతుంది మనకి. అప్పుడు అందులోంచి బయటపడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోపం. కోపం ఉండకూడదనుకుంటాం. కానీ కోపాన్ని చూడగలగాలి మనం. ఎలాగా? ఆలోచనతో కాదు. అప్పుడు మనకి ఆలోచనతో కాకుండా ఏం కోపం ఇందాక చూస్తాం. అన్నీ ఆలోచనే కదా! ఆ! అది. అక్కడ మనం అంటే ఆలోచన లేకుండా ఉండే ఒక అవేర్‌నెస్ ఉంటుంది మనకి. ఆలోచనకి అతీతమైనది అవేర్‌నెస్ ఎరుక. ఆ ఎరుకలో అంటే అది అసలు మన స్వభావంగా మనకుంటుంది. మనం చూసేసరికల్లా ఇంతకాలం ఏంటి దేని నుంచి భయపడి ఇష్టం లేక పారిపోతున్నామో దాన్ని అవగాహన అయ్యి బయటపడతాం. అవగాహన అవ్వనంత సేపు దాన్ని అణిచేస్తాం, పారిపోతాం, ఎస్కేప్ అవుతాం. అది అక్కడే ఉంటుంది. అది సంపూర్ణంగా పోవడం అంటే దాన్ని అవగాహన అవేర్‌నెస్‌తో చూడడం వల్ల వి అండర్‌స్టాండ్ ఇట్ దెన్ వి కమ్ ఔట్. అర్థమైందా? అణిచేయడం వల్ల, దాని నుంచి పారిపోవడం వల్ల ఆ పర్టిక్యులర్ లక్షణం అక్కడే ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఇది ఇప్పుడు అంటే మనలో ఉండే వినడానికి లక్షణాలను గమనించడమనా? మనసుతో కాదు. దాన్ని చూడ్డం అన్నది. అంటే దేర్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అటెన్షన్ ఇన్‌సైడ్ అస్. అంత అటెన్షన్‌లో, హ్మ్. టోటల్ అటెన్షన్‌లో ఎప్పుడైతే మీరు మనస్సు వల్ల ఎంతో ఎనర్జీ కూడా పోతోంది. మనస్సులో థాట్స్ అన్నీ లేకుండా ఉంటే టోటల్ ఎనర్జీతో మనం చూసుకుంటూ ఉంటే వీ కెన్ సీ టోటాలిటీ. అది చాయిస్‌లెస్ అవేర్‌నెస్. అందులో అండర్‌స్టాండింగ్ వస్తుందనమాట. ఒక రకమైన అవగాహనతో అది పోతాయి. సమూలంగా పోతుంది. అంటే సమూలంగా అంటే వెన్ యూ అండర్‌స్టాండ్ అప్పుడది అణిచేయడం లేదు. అది మనం లోపలికి డీప్‌గా చూసుకోవడానికి అలవాటవుతూ ఉండాలి.
అంటే అటువంటి అవేర్నెస్ అనేది మనం రెగ్యులర్ గా పనులు చేసుకుంటున్నప్పుడు కూడా వస్తుందా? ఏదో వంట పని అలవాటు చేస్తున్నప్పుడు, అయిపోతే ఏదైనా అన్ని టైముల్లో అరుస్తున్నప్పుడు? ఉంటుంది అది, నిరంతరాయంగా ఉంటుంది. ఉమ్, ఎలా అయితే మనస్సుతో కొట్టుకుపోవడానికి అలవాటు అయిపోయామో అలాగే అవేర్నెస్ అలవాటు అవుతే ఇన్ ఆల్ ద స్టేట్స్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ థింగ్. ఉమ్, నేను చెప్పాను కదా, ఒక అబ్బాయి వచ్చినప్పుడు అలాగా ఆలోచనతో ఉమ్, ఈ ఇన్స్ట్రక్షన్ ని తీసుకోలేకపోతున్నాడు. ఇదేమిటి ఇంత లాగా ఉన్నాడు అనేసి నేను ఏమి చెప్పానంటే, తనకు కొంచెం ఇటు పరిచయం ఉంది గనుక ఫస్ట్ దిస్ ఇస్ ఓన్లీ సొల్యూషన్ ఈజ్ అవేర్నెస్ అని. ఆ అవేర్నెస్ తోటి ఆ థర్డ్ డేకి అయ్యేసరికల్లా ఒక హ్యాపీగా ఉన్నాడు. ఇవాళ ఏదో హ్యాపీగా ఉన్నారన్నాను. అంటే అవును మీరు చెప్పిన నేను అంటే మాటల్లో ప్రాక్టీస్ అని అనాలి కదా, చేస్తున్నాను. ఆల్వేస్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఆలోచనలన్నీ తోసి పారేస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ అన్నాడు. చూసారా, ఈ ఆలోచనలే మనని హ్యాపీ అంటే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అంటే ఇది ఒక రకంగా ఇలా కూడా చెప్పొచ్చు. అది అబ్బాయి ప్రీ ఆక్యుపైడ్ గా ఉన్నాడు అన్నాం ఇందాకను. అంటే ఏవో ఆలోచనల ముసురు అలా వస్తుంది. ఆ, అంటే దాని నుంచి మనం వర్తమాన క్షణంలోకి వచ్చేయడం. హ్మ్. అంటే వర్తమానం అనగానే మళ్ళీ అక్కడ ఆలోచన ఉండొచ్చు. ఆలోచనకి అతీత స్థాయిలోనే అవేర్‌నెస్ అన్నది. ఉమ్, అప్పుడు టోటల్ ప్రెజెంటే, కానీ మనం ప్రెజెంట్ అంటూ ఎన్నో ఆలోచనలతో ఉంటాం. అది కాదు అన్నమాట. అందుకు అవేర్‌నెస్. అవేర్‌నెస్ ఎలాంటిది? జడ్జిమెంట్ లేకుండా. దట్ ఈస్ వాట్ చాయిస్‌లెస్ అవేర్‌నెస్. ఓకే. హ్మ్. సుధా గారు మీరు చెప్తారా? మీకు ఈ అవగాహన అయింది? ఈ ఈ ఈ రోజు వసంత చెప్పినవి ఒక 5, 6 సెంటెన్స్‌లు ఉన్నాయి. అంటే తను సమ్మరీ చెప్పింది కదా! అవును. అదంటే అది మనం ఎప్పుడో అనుకుంటున్నవే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనుకుంటున్నాం. అన్నీ కలిపి ఈ రోజు ఐదో, ఆరో ఒకేసారి వచ్చాయనిపించింది. హ్మ్. అంటే వాటిని మనం అనుకోవడమే కాకుండా జీవితంలో చూస్తూ ఉంటే వాటి ఉపయోగం ఎంతో తెలుస్తుందనమాట. హ్మ్. అవును. సుధా గారు మీరు చెప్తారా? బ్రీఫ్ చేస్తారా? అదేనండి. అదే గతంలోంచి మనకి ఆలోచనలు అవి వస్తున్నాయంటూ ఈయన చెప్పారు చూడండి, చాలా అసూయలో ఉన్నాను. కొంచెం స్పీడ్ లో తగ్గించండి సుధా గారు. ఎందుకంటే యూ హావ్ హ్మ్. దట్ టైప్ ఆఫ్ అవేర్‌నెస్ అండ్ అది మీరు ఇంకొకరికి అర్థం కావాలంటే కొంచెం స్పీడ్ తగ్గించండి. అవును. మీరు చాలా సార్లు చెప్పారు. ఓకే అండి. అంటే హ్మ్. నేననేదేంటంటే ఐ యామ్ ఏబుల్ టు బట్ అందరికీ అర్థం కావాలి కదా! అవునండి. అవును. అదే అసూయకు వ్యతిరేకంగా గురించి గోడలు కట్టుకోవటాలు అవన్నీ ప్రయత్నించాను. వాటిని వ్యతిరేకంగా ఉండటానికి అంటే ఆయన చెప్పారు. అక్కడ వచ్చిన ఆయన అక్కడ అప్పుడేమో ఆయన అసూయ గురించి బయటికి రావాలంటే ఒక అండర్‌స్టాండ్ ఉండాలి అంటూ చెప్తున్నారు. అసూయ నుంచి బయటికి ఏ విధంగా బయటపడగలము అంటే, అసూయ ఉండకపోతే అది నీకు ఇలా ఉండాలి. ఇచ్చ అనేది డిజైర్ ఉంటుంది. మైండ్‌లో సంఘర్షణ వచ్చి ఈ చేయలేను అనేది వస్తుంది. మీరు అంటే అవన్నీ చూడండి అసూయ ఉంటుంది. అక్కడ కనెక్టింగ్ ఏంటి పెట్టారో అర్థం అవ్వలే. ఎందుకంటే అసూయ కొంచెం మీరు కనెక్షన్ తోటి యాక్చువల్లీ వాట్ యూ అండర్‌స్టాండ్ సే లిటిల్ బిట్ స్లోలీ. హ్మ్. అదే సెంటెన్స్ బయటపడగలనంటే బై సెంటెన్స్ బై సెంటెన్స్ చెప్పేస్తే ఈజీగా ఉంటుంది. ఆ! అంటే మీరెలా ఉన్నారంటే అందరికీ అర్థమైపోయిందిగా, అదే కదా నేను చెప్తున్నాను అన్నట్టుగా మీరు చెప్తున్నారు. సో, వెన్ యూ ఆర్ అదే. సేయింగ్ అర్థం కానిది ఉంటుంది అన్న దాంతో చెప్పండి. అంటే డోంట్ థింక్ వాళ్ళు చదివినంత మాత్రంలో నేను ఎందుకు మళ్ళీ మిమ్మల్ని చెప్పమన్నాను, వీళ్ళకి ఎక్కడెక్కడ అవగాహన అవ్వలేదో అవగాహన అవుతుంది. బట్ యూ హావ్ టు సే కంప్లీట్ సెంటెన్స్ అండ్ ద లింక్ ఆల్సో. ఆ సెంటెన్స్‌కి దీనికి లింక్ ఏంటి? ఆ! ఇచ్చ అనే డిజైర్ నుంచి మైండ్‌లో సంఘర్షణ వచ్చి, ఇది చెయ్యలేను, అది వస్తుంది అని ఇలాంటి వాటితో ఈ అసూయ అనేది వస్తుంది. అది ఆదర్శవంతంగా తీసుకుంటున్నారు. ఇది అసూయ చెయ్యలేను, అది ఉండకూడదు. కావాలి అన్నప్పుడు అసూయ ఏంటండి? అక్కడ అదొక అసూయ ఎలా ఎనిమీగా చూస్తున్నారు కదండీ! డిజైర్ నేనిది హ్మ్. అంటే హ్మ్. నేను చెప్పండి. కాదు కదా! అసూయ హ్మ్. అన్నది మనకుందనుకోండి. ఏ హ్మ్. అలాగే హ్మ్. అంటే సో మెనీ హ్మ్. డిజైర్స్ కూడా ఉన్నాయి మనలో కదా! హ్మ్. 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 సో, ఇక్కడ హ్మ్. వాట్ ఈస్ సేయింగ్ ఈస్
ఆ అసూయ అనేది నేను అంటే ఆల్వేస్ నేను దాంతో సఫర్ అవుతున్నాను అని చెప్పాడు. హ్మ్. 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 నాకు అవగాహన అందులోంచి చేసుకోవడం. బయటపడాలి అని నేను ప్రయత్నిస్తున్నాను అని. అంటే అది అసూయ లేని స్థితిని కల్టివేట్ చేసుకోవాలంటే అది కల్టివేట్ అవుతుందా అని అడిగారు కృష్ణమూర్తి గారు. అది కల్టివేట్ చేసుకుంటే వచ్చేదా అని. హ్మ్. అవన్నీ కోరికల నుంచే వస్తాయి. కోరికనేది మౌలిక స్థితి. ఆ కోరికనేది మారటానికి ప్రయత్నిస్తుంటే కోరిక దీన్ని నుంచి అసూయ వస్తుందని కాదు. దీస్ డిజైర్స్ ఆర్ ఆల్సో ఇన్‌సైడ్. ఇలా ఉండాలి. ఇలా అంటే నేను అసూయతో ఉన్నాను. అసూయ లేకుండా ఉండాలి అన్నది ఒక కోరిక కదా! ఈ రెండింటికి హ్మ్. మధ్యలో హ్మ్. మనకి సంఘర్షణ వస్తుంది. ఆ! అంటే అన్ని వాట్ దాంట్లో ఈజ్ మీరున్న స్థితికి, మీరవ్వాలనుకున్న ఆ! స్థితికి మధ్యలో సంఘర్షణ వల్ల మనం శాంతి లేదు. ఆ! హ్మ్. హ్మ్. అప్పుడే మనకి సమూలకమైన అంతులేని సంఘర్షణ నుంచి మనం ఉన్న స్థితిలో నుంచి సంపూర్ణంగా అవగాహన చేసుకుంటాము. మీరెంత స్ట్రగుల్ అవుతున్నారో ఇంకా ఎంత శక్తి తెచ్చుకుని ఎరుకతో చూస్తే అంత ఇదవుతుంది. అప్పుడు మీకు స్వేచ్ఛ కావాలి అంటే కనుక అక్కడ కొంచెం నాకు మళ్ళీ అదే అర్థం మీరిక్కడ అవ్వలేదు. జాగ్రత్తగా వినండి. ఎక్కడ అర్థం కాపోయినా ఏం పర్వాలేదండి. బికాజ్ మనం అందుకే కదా ఇక్కడ ఉన్నాం. అంటే హ్మ్. హ్మ్. స్వేచ్ఛ దేన్నించి? మన యొక్క వీటన్నిటిలోంచి హ్మ్. ట్రెడిషన్, అంటే మన లోపల ఉన్న వాటన్నిటిలోంచి మనం స్వేచ్ఛగా హ్మ్. ఉండటం లేదు. మనం ఎప్పుడూ హ్మ్. ఏం హ్మ్. చేస్తున్నాం? ఇలా ఉన్నాను, ఇది నచ్చలేదు, ఇంకోలా ఉండాలి. దానికి అపోజిట్ లక్షణాన్ని ఊహిస్తాం. నేను అశాంతిగా హ్మ్. ఉన్నాను, శాంతి కావాలి. నేను వైలెన్స్‌తో ఉన్నాను, నాన్ వైలెన్స్ కావాలి. ఇలాగా. ఈ రెండింటి మధ్య హ్మ్. సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ హ్మ్. సంఘర్షణ వల్ల మనం ఏనాడు అసలు పొందలేకపోతున్నాం. మనం హ్మ్. వాటిలోంచి అంటే ఈ హ్మ్. వీటిలోనే మునిగిపోతున్నది. మన లైఫ్ అంతా ఆ సంఘర్షణే జీవితం అని మనం అనేసుకుంటున్నాం. అదే యాక్టివ్‌గా ఉండడం అనుకుంటున్నాం. ఆ! ఆ! అంతేగాని అంతకంటే లోతుకెళ్ళలేకపోతున్నాం. సో, అది. అది కావాలనుకుంటే హ్మ్. అన్వేషిస్తే వచ్చేది కాదు. సెన్సార్ చేసేవాడు ఒకడున్నాడు. ఇది రైటు, ఇది కాదు అని. హ్మ్. ఆ సెన్సార్ హ్మ్. చేసేవాడిని ఆలోచన సృష్టించింది. అవును. సరే. సరే. హ్మ్. హ్మ్. ఆ! సృష్టించింది. ప్రెజెంట్ స్థితిని అంగీకరించండి. ప్రెజెంట్ స్థితిలో ఏమిటో తెలీదు. వీటిలో మధ్యలో కొట్టుకుంటుంటారు. ప్రెజెంటు స్థితిలో స్లోగా యాక్టివ్ చెప్పండి. స్లోగా చెప్పండి. దానివల్ల మీకు బావుంటుంది. అంటే ప్రెజెంట్ స్థితిలో కొట్టుకోవడం అంటే ఆ! ప్రెజెంట్ స్థితిలో ఏముంటుందో తెలీదు. దాని గురించి ఒకటి 10 సార్లు ఆలోచించి అర్రే! నేనిది చేసేస్తున్నా, అది చేస్తున్నా అంటూ అలా సంఘర్షణకి వెళ్ళిపోయి దాని వలన ఇది ఇక్కడ వాళ్ళు హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే, ప్రెజెంట్ ఉన్న హ్మ్. వాట్ ఈజ్ అనేది యథార్థ స్థితి. నేనున్న స్థితి. నేను హ్మ్. అవ్వాలనుకున్న స్థితి. అంటే ఇది నాకు హ్మ్. బాగోలేదంటే అలా అవ్వాలి. ఈ హ్మ్. రెండింటికి మధ్య నిరంతరాయమైన సంఘర్షణ జరుగుతూ ఉంటే అదే జీవితం అని మనుషులందరం యాక్సెప్ట్ చేసేస్తున్నాం. ఆ సంఘర్షణే హ్మ్. డెవలప్‌మెంట్ అనుకుంటాం. అదే అవును. అలర్ట్‌నెస్ అనుకుంటాం. అదే లైఫ్ హ్మ్. అనుకుంటున్నాం. అదే. అలా అని పాస్ట్ గురించి ఆలోచించదు. ఆ పాస్ట్ ఆలోచన మానేసేసి ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో అది అసలు చూడొద్దు. అలా ఉన్నప్పుడు నీకు కొంచెం ఇవి తగ్గుతాయి. ఇలాంటివన్నీ ఈ ఎక్స్‌పీరియన్స్ ఒస్తుంది నీకు అంటూ ఎక్స్‌పీరియన్స్ అని ఇవి కాదండి. మీరు చూడండప్పుడు. మిమ్మల్ని మీరు హ్మ్. ఆ గతం యొక్క హ్మ్. మెమోరీస్‌తో కాకుండా, అప్పుడు మీరు ఇప్పుడు ఫ్రీ ఎలా అవుతారు. గతం నుంచి ఫ్రీడమ్ రావాలి మనకి. ఎప్పుడు గతంతోటే ఉంటున్నాం మనకు తెలుసో లేకో. అవును. గతంతోనే. హ్మ్. హ్మ్. సో, ఇక్కడ ఫ్రీడమ్ మీరప్పుడు లక్ష్మి గారు, ఫ్రీడమ్ ఆ! ఫ్రమ్ ది ఫాస్ట్ ఒకసారి రిఫర్ చేస్తే ఈ క్లారిఫికేషన్ అన్ని వచ్చేస్తాయేమో. హ్మ్. ఇప్పుడు రిఫర్ ఏం కేకే కాదండి. గారిది మనలో ఫ్రీడమ్ ఫ్రమ్ మనమే ది రిఫర్ ఫాస్ట్. చేసుకోవాలి. మనని మనం చూసుకుంటే ఆల్‌వేస్ అవర్ అవును. థాట్స్ ఆర్ బేస్డ్ ఆన్ పాస్ట్. అవును. అవును. అది నిజం. హ్మ్. నేనెందుకు ఇలాగ స్లోగా చెప్పమన్నానంటే, మీకు బాగా లోతుగా వెళ్తుంది. ఇతరులకి హెల్ప్ అవుతుంది. అంటే ఇది మనం రికలెక్షనే కాదు. వైల్ టెల్లింగ్ వి ఆర్ హ్మ్. లెర్నింగ్ కదా! అవునండి. అవును. అంటే అది ఇవాళ నా చదివేసి చెప్పేసానని కాదు. అది చెప్పినప్పుడు ఎక్కడ అర్థం కాకపోతే అది డిస్కస్ చేద్దాం. ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడీ. అవును. అవునండి. అవును. అర్థం హ్మ్. కాకపోవడం అన్నది సహజమే. ఇప్పుడు శారద అడగట్లేదా? వసుంధలత అందరం అడుగుతాం కదా! అలా. అవును. శారద ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో తన టీచరు. అంటే హుహుహు. రవిశంకర్ దాంట్లో. బట్ అర్థం హ్మ్. కానిది ఎవరమైనా క్లారిఫై చేసుకోవచ్చు కదా! అండ్ అవును. షీ ఈస్ మై హ్మ్. క్లాస్‌మేట్ ఆల్సో. అంటే వాళ్ళ హ్మ్. మా ఇంటికి దగ్గరగా విజయనగరంలో ఉండేవారు. హుహుహు. హ్మ్. హ్మ్. అలాగా అంటే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, అడగడం హ్మ్. అనేది అంటే మనం క్లారిఫై చేసుకోవడం అన్నది ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెస్. నెక్స్ట్ స్టెప్‌కెళ్తాం కదండీ!
అంటే ఉమ్, ఉమ్. ఆ చదివింది ఆ, రిప్రొడ్యూస్ చేయడమే కాదు కదా! మీకు నేను అనేది అర్థమైందా? ఇట్స్ ఆ, నాట్ ఎన్ ఎగ్జామినేషన్ ఫర్ యూ. ఇట్స్ హెల్ప్ ఫర్ ఎవ్రీబడి. ఆ, మీరు అవునండి. చెప్పేది ఇతరులకి ఇప్పుడు వసంతలత చెప్పింది విని శారద తెలుసుకున్నానంది. వసంతలత చెప్పేది ఉమ్, విన్నాక ఆనంద్ కుమార్ గారు నాకు అర్థమైందన్నారు. అంటే లైక్ ఉమ్, దట్ వెన్ యూ ఆర్ టెల్లింగ్ ఆ అర్థం అది ఇంకొంచెం రీఇన్ఫోర్స్ చేస్తుంది. అంటే మరి కొంచెం బలపడుతుంది. అందుకు ఉమ్, నేను అంటే మీరు చెప్తున్నారు గనక స్పీడ్ వదిలేసి చెప్పండి. అంటే ఉమ్, ఉమ్. నేను చెప్పింది ఇలా మీరికి ఎవరైనా చెప్తే మీకు అర్థమవుతుందా? మీరు చెప్పినట్టు మీకు ఎవరైనా చెప్తే? అదేలేండి. కొంచెం మహా మామూలుగా కూడా కొంచెం మాట స్పీడే కొంచెం. అలా అందుకని అదే కాదండి. వచ్చేది. ఇక్కడ అవగాహనకి ఇప్పుడు నేను క్లియర్‌గా మీకు చెప్తే మీకు అవగాహన అవుతోంది. నేను మీలా చెప్తే డూ యూ అండర్‌స్టాండ్? అవును. నో. సో, ద కన్క్లూషన్ ఏంటి ఇస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. సెంటెన్స్ కన్క్లూషన్. ఓకే అండి. నేను ట్రై చేస్తాను తప్పకుండా ఇంకా స్లోగా చెప్పటానికి. ఎందుకంటే నేనొచ్చాడని హ్మ్. చెప్పాను కదా! అబ్బాయికి మీకంటే ఏమో స్పీడ్ అనమాట. అప్పుడు హ్మ్. ఎంత వరకు హ్మ్. వచ్చాడంటే హి ఈస్ టెల్లింగ్ సెంటెన్స్ క్లియర్‌గా చెప్పడం. నాకు ఆ స్పీడు హ్మ్. హ్మ్. ఏందంటే అంత కలగా పులగంగా వచ్చేస్తున్నాయన్నమాట ఆలోచనలు. అది హ్మ్. మనం ఆపాలి. హూ కెన్ కంట్రోల్ మనమే. దాన్ని మనం ఆ! అంటే ఆ హ్మ్. స్లోనెస్ మనమే తెచ్చుకోవాలి కదా! అవును. అవును. హ్మ్. అవును. చెప్పండి. సుధా గారు హ్మ్. ఏంటండి మధ్వాచార్యుల మీదేనా మీరు చేస్తున్నారు క్లాస్ అవును. పరీక్ష రాస్తున్నారు? ఆ! హ్మ్. అవునండి. ఆల్రెడీ ఆ! 5 ఇయర్స్ కోర్స్. హ్మ్. 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 చెప్పండి. అంటే అందుకని మీకు హ్మ్. అన్నీ సులువుగా ఉన్నట్టు అలా కాకుండా వెన్ ఐ యామ్ టాకింగ్ ఐ నో ఎవ్రీథింగ్. వై షుడ్ ఐ టాక్ స్లోలీ? ఇతరులకు అర్థం కావాలి. అంటే అందరికీ కూడా అది క్లారిటీ హ్మ్. వస్తే వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతే మనకు ఆనందం వస్తుంది. నేనేదో చెప్పుకొని వెళ్ళిపోతే వాళ్ళకేముంటుంది? ఎప్పుడైపోతుందో అనిపిస్తుంది. అలా చెప్పకూడదు. యూ నో ఇట్. మీకు తెలుసు గాని నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. చెప్పండి. ఆ! అదే. దాంతో ఇంకా ఇంతేనండి ఇంక మీరు చెప్పింది ఇంకా చివరికొచ్చేసరికి మనం వెతుకుతున్న సంసారాన్ని గతం నుంచి మనకి ఈ ఆలోచనలు వస్తున్నాయి. మనం ప్రయత్నిస్తే అయ్యేది కాదు. అసూయ ఉండకూడదు. నేనున్న స్థితి సహజమైన కాదు. స్థితి. అసూయ ఉండకూడదు అన్నది ఎక్కడ కృష్ణమూర్తి గారు చెప్పలే. మీరు అందుకనే నేను హ్మ్. చెప్పిన స్లోగా చెప్పండని. మన అభిప్రాయం ఓకే. జోడిస్తున్నాం. హ్మ్. ఆ! ఆయనేంటంటారు, దాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోండి. అటెన్షన్‌తో, చాయిస్‌లెస్ అవేర్‌నెస్‌తో చూడమంటున్నారు. ఇది ఉండకూడదు, అవగాహన ఇది చేస్తాం. ఉండాలి హ్మ్. అంటూ థియరీ ఒక్కటి చెప్పరు కృష్ణమూర్తి గారు. మీకొక విషయం తెలుసా? ఇలా చెయ్యకండి అని హ్మ్. ఎక్కడ చెప్పరు. ఓకే. అదే హ్మ్. అతనిలో ఉన్న అవును. సౌందర్యం. హ్మ్. లెట్ అవును. అస్ సీ అబ్జర్వ్ టుగెదర్. చేశాను. మనం కలిసి చూద్దాం అంటారు. హ్మ్. ఆ! అవును. అవును. ఆయన అవును. ఒక కొత్త సిద్ధాంతం చెప్పలే. మనలో జరుగుతున్నదే మనకు చూపిస్తున్నారు. అందులోంచి సత్యాన్ని చూడమంటున్నారాయన. మనం అంతే. ఏది చెప్పినా హ్మ్. అందులో ఉండే సత్యం ఏమిటో గ్రహించండి. మీరెందుకు ఇలా ఇచ్చేస్తున్నారు? మీరెందుకు ఇలా దాంట్లో ఆ ఆలోచనలో ఎంత సత్యం ఉంది? ఎంత నిజం ఉంది? అది అది అదొక్కటే కాదు. చూడండి. సీ దట్ హ్మ్. అవగాహన చేసుకోమంటున్నారు. అసూయ ఏమిటో అవగాహన హ్మ్. చేసుకోమన్నారు. హ్మ్. అంతే అర్థమైందా? అవును. దాన్ని టోటల్‌గా హ్మ్. చూడడం వల్ల అది అవగాహన అవుతుంది. హ్మ్. అంతేగాని హ్మ్. ఇదొద్దు, ఇది ఉండండి, ఇది మంచి గుణం ఇలా ఎక్కడ చెప్పలే. హ్మ్. హ్మ్. ఒక హ్మ్. దగ్గర ఏం చెప్పారంటే, మీరేమోని మీ హ్మ్. పేరు దగ్గర బోలెడు అక్షరాలు జాయిన్ చేసుకోవడానికి డిగ్రీలు సంపాదిస్తూ, ఒక సద్గుణం హ్మ్. సంపాదిస్తూ జీవితం అంతా స్పెండ్ చేసేస్తున్నారు. ఒకవైపు ఇల్లు హ్మ్. కాలిపోతూ ఉంటే, మీరు నెయిల్ పాలిష్ హ్మ్. వేసుకున్నట్టుంది. అంటే మీ డిగ్రీలు, మీ అవును. సద్గుణాలు ముఖ్యమా? ప్రపంచం అంటే మీరున్న సొసైటీ ఇంత నశించిపోతూ ఉంటే అని చెప్తారు. హ్మ్. అంటే హ్మ్. అర్థమైందా? బికాజ్ ఇది డిస్ట్రక్టివ్‌గా ఉంది కదా! మనిషిని మనిషి చంపేసుకుని, హ్మ్. ద్వేషాలతో ఉన్న ఈ హ్మ్. సొసైటీలో మీరిప్పుడేమో ఏదో హ్మ్. నా సద్గుణమో, నా డిగ్రీలో అని మీరు ప్రయత్నించడం అంత పెటీ హ్మ్. థింగ్ ఇది అన్నట్టుగా. హ్మ్. 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 ఎడ్యుకేషన్ అన్నది సమగ్రంగా జీవితాన్ని హ్మ్. హ్మ్. స్వేచ్ఛగా జీవించడం అంటే మనం అవగాహన చేసుకునేటట్టు చేయాలి. అంటూ హ్మ్. ఎడ్యుకేషన్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమిటి చేస్తోంది? ఆ ఎడ్యుకేటరు అలాగే ఉన్నారు. పేరెంట్సు అలాగే ఉన్నారు. నీకు డిగ్రీలు రావాలి. నువ్వేమో ఒక జాబ్ హ్మ్. సంపాదించాలి. పెళ్లి చేసుకోవాలి. పిల్లల్ని కనాలి. ఇంతేనా హ్మ్. లైఫు? అదంతా ఒక హ్మ్. కార్నర్ ఆఫ్ ద లైఫ్ అని చెప్తారనమాట. హ్మ్.